ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. మేజర్ ఎక్విప్మెంట్ ఎరెక్షన్ సెరమనీని కంప్లీట్ చేసుకొని సభా కార్యక్రమం వద్దకు విచ్చేయబోతూ ఉన్నారు. గొప్ప ప్రారంభంగా ఒక బృహత్తరమైనటువంటి వేడుకలుగా ఏఎం గ్రీన్ సంస్థ నిర్వహిస్తున్నటువంటి ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి సాధారణంగా మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి ప్రాంగణంలోకి విచ్చేశారు. వారికి వేదిక హార్దిక స్వాగతం పలుకుతోంది. అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారికి హార్దిక స్వాగతం. గౌరవ మేనేజింగ్ డైరెక్టర్ గారు ఏఎం గ్రీన్ అమోనియా ప్రైవేట్ లిమిటెడ్ గౌరవనీయులు సిహెచ్ అనిల్ కుమార్ గారికి సాధారణంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. గౌరవ జేఎండి గారు ఏఎం గ్రీన్ అమోనియా ప్రైవేట్ లిమిటెడ్ గౌరవనీయులు కె మహేష్ గారికి సాధారణంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. గౌరవ మంత్రివర్యులు లేబర్ మరియు ఎంప్లాయ్మెంట్ గౌరవనీయులు వాసంశెట్టి సుభాష్ గారికి సాధారణంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. గౌరవ ఎంపీ గారు రాజ్యసభ గౌరవనీయులు సతీష్ బాబు గారికి సాధారణంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. గౌరవ ఎంపీ గారు లోక్సభ గౌరవనీయులు టి ఉదయ్ శ్రీనివాస్ గారికి సాధారణంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. గౌరవ ఎమ్మెల్యే గారు కాకినాడ రూరల్ గౌరవనీయులు పంతం నానాజీ గారు పి వెంకటేశ్వరరావు గారికి సాధారణంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. గౌరవ ఎమ్మెల్యే గారు కాకినాడ అర్బన్ గౌరవనీయులు బి వెంకటేశ్వర్ గారు వారికి సాధారణంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. గౌరవ జిల్లా కలెక్టర్ ఇన్ఛార్జ్ గౌరవనీయులు శ్రీ అపూర్వ భారత్ ఐఏఎస్ గారికి సాధారణంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. దయచేసి అందరినీ కూర్చోవలసిందిగా అభ్యర్థన. రైట్, 2005వ సంవత్సరంలో ప్రారంభించబడిన గ్రీన్ కో సంస్థ ద్వారా భారతదేశంలో అగ్రగామిగా నిలిచిన ఇంధన ఉత్పత్తిని గ్రీన్ హైడ్రోజన్ గా గ్రీన్ అమోనియాగా కన్వర్ట్ చేసే దిశగా ఈ రోజు ఏఎం గ్రీన్ సంస్థ ద్వారా ఏడాదికి 1.5 మిలియన్ మెట్రిక్ టన్ పర్ యానం గ్రీన్ అమోనియాని ప్రొడ్యూస్ చేసి తద్వారా భారతదేశ కీర్తి ప్రతిష్టలను ధరణితల నలు చెరుగులా వ్యాపింపజేసే విధంగా ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్ ద్వారా అమోనియాను సెపరేట్ చేసి హైడ్రోజన్ సెపరేట్ చేసి గ్రీన్ హైడ్రోజన్ అండ్ గ్రీన్ అమోనియాని ప్రపంచ దేశాలకు ఎగుమతిని చేయటం మాత్రమే కాకుండా ప్రకృతిలో ఉన్న నైట్రోజన్ ని తీసుకొని దాన్ని వాటర్ తో కొలైడ్ చేసి తద్వారా మరలా అమోనియాని మరలా హైడ్రోజన్ ని ఉత్పత్తి చేసి ఈ ఉత్పత్తి చేయబడిన ఇంధనాన్ని ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసే అత్యంత వైభవోపేతమైన ఈ ఏఎం గ్రీన్ యొక్క ప్లాంట్ ని ఇనాగ్రేట్ చేశారు ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు. ఇప్పుడు ఈ కార్యక్రమ శోభ కూడా ద్విగుణీకృతమైంది. ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు విచ్చేసినటువంటి పెద్దలందరినీ కూడా జ్యోతి ప్రకాశితం చేయవలసిందిగా సాధారణంగా మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య వారికి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. భారతీయ సంస్కృతిని సంప్రదాయాన్ని అనుసరిస్తూ జ్యోతి ప్రకాశితంతో ఈ కార్యక్రమ శోభ ద్విగుణీకృతమవుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ విధంగా అయితే ఎటువంటి ఇంధనాన్ని తయారు చేయాలన్నా కూడా కార్బన్ డయాక్సైడ్ యొక్క ఎమిషన్ తప్పనిసరిగా అవుతూ ఉంది. ఈ కార్బన్ డయాక్సైడ్ యొక్క ఎమిషన్ వల్ల పర్యావరణం క్షీణిస్తూ ఉంది, ప్రకృతి నాశనం అవుతూ ఉందని గ్రీన్ కో సంస్థ ఏఎం గ్రీన్ సంస్థ యొక్క సమున్నతమైన నాయకత్వంలో ఎటువంటి కార్బన్ ఎమిషన్స్ లేకుండా, ఎటువంటి కార్బన్ డయాక్సైడ్ యొక్క ఎమిషన్స్ లేకుండా అత్యంత స్వచ్ఛమైన ప్రాసెస్తో హైడ్రో ఎనర్జీ, విండ్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ ద్వారా రెన్యూబుల్ ఎనర్జీని తీసుకొచ్చి ఆ రెన్యూబుల్ ఎనర్జీని ఈ రోజు కాకినాడలో లాంచ్ చేసిన ప్లాంట్ నాకు తీసుకొచ్చి ఇక్కడ ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్ ద్వారా గ్రీన్ హైడ్రోజన్ ని సెపరేట్ గా గ్రీన్ అమోనియాని సెపరేట్ గా చేసి ప్రపంచ దేశాలకి ఎగుమతి చేసే దిశగా ఈ ఏఎం గ్రీన్ సంస్థ యొక్క శోభ ద్విగుణీకృతం జ్యోతి ప్రజ్వలనతో గావించబడింది. పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.
It's a symbol of innovation. It's a symbol of green growth, clean energy, green energy, and global leadership for Andhra Pradesh and India. Once again, thank you very much to AM Green. Ladies and gentlemen, as part of this wonderful inauguration ceremony, I now request Sri Kolli Mahesh Garu, Group President AM Groups, to please come forward and give his welcome address. Honorable Chief Minister Shri Nara Chandrababu Naidu Garu, Honorable Deputy Chief Minister Shri Kunidala Pawan Kalyan Garu, Honorable Ministers, esteemed dignitaries, distinguished partners, industry leaders and members of the media, a warm welcome to each of you. Anil and myself, we started this journey in the energy industry 20 years ago. The vision then was, how do we help India from avoiding imports of carbon fuel and also provide domestic energy with no carbon as a long-term vision. Incidentally, our solutions are achieving both objectives, to avoid imports now but also to make exports of energy and without carbon in both scenarios. India continues to import 11 lakh crores of fossil fuels every year. This presents a bigger opportunity for those willing to tackle with conviction, innovation and an ability to take risk. It is well documented that world will not achieve the goal for its Paris Climate Summit target in 2015 to limit the global warming to 1.5 degrees. We are likely to miss the 2 degrees centigrade target too. This will have a catastrophic consequences to those most vulnerable in our societies, particularly the farmers, the fishermen, and all the societies, communities that depend on environment. This challenge is further recently aggravated with geopolitical issues, and we have seen US clearly has not been cooperating with the long-term climate targets. European Union has been supporting through regulation, but Far East has been slow to adopt, and China on the other hand has been using its modern manufacturing to gain to lead these technologies in the new domain. So where does India stand in this unique global situation? So we have, under the visionary leaders of our Prime Minister Modi ji and our Chief Minister Chandrababu Naidu Garu, realized that we have an opportunity to create and lead the global with right policies and supporting renewables and green hydrogen. Our Andhra Pradesh ICE policy, integrated clean energy policy, and Government of India's National Green Hydrogen Mission, which visualizes